ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఆదరణ, కంఫర్ట్. ఆదరణ అనగా ఓదార్పు లేదా ఊరట. ప్రతి మానవుడు అంటే దాదాపు ఊహ తెలిసినటువంటి వ్యక్తి మొదలుకొని కాటికి కాలు చాపుకున్నటువంటి వ్యక్తి వరకు ప్రతి వారికి కూడా ఏదో ఒక సందర్భంలో బాధ, వేదన, దుఃఖము లేకపోతే నిరాశ, నిస్పృహలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటివే మానవుని యొక్క జీవితంలో. అయితే అటువంటి పరిస్థితుల్లో మానవులు కోరుకునేటువంటిది సహాయం కంటే కూడా ఆదరణను ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. వై? బికాస్ వితౌట్ కంఫర్ట్ డిస్ట్రెస్ ఆల్వేస్ లీడ్స్ టు డిప్రెషన్. ఎప్పుడైతే మానవుడు ఆదరించబడాలి అని అనుకుంటాడో అటువంటి పరిస్థితుల్లో ఆదరణ పొందుకోలేనప్పుడు ఎంతగానో నిరాశకు గురవుతూ ఉంటాడు లేదా కృంగిపోతూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మానవులు ఇచ్చేటువంటి ఆదరణ లేకపోతే వారి యొక్క ఓదార్పు ఎంతవరకు ఉంటుందంటే కేవలము ఆ వ్యక్తులు మనతో ఉన్నప్పుడు లేదా మనతో వారు మాట్లాడినంతసేపు లేదా వారు ఏదైనా సహాయము ద్వారా మనల్ని ఆదరించినప్పుడు మాత్రమే మనము ఆదరించబడుతూ ఉంటాము.
తర్వాత ఆ మనుషులు దూరం అయిపోతే మరలా మన జీవితంలో మిగిలేది నిరాశ మాత్రమే. కాబట్టి అటువంటి నిరాశ మానవుని యొక్క జీవితంలో కలగకుండా శాశ్వతమైనటువంటి ఆదరణ మానవుడు పొందుకోవాలి అనంటే తనకి కలిగేటువంటి నిరాశ సమయంలో కూడా నిలకడగా ఉండి, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యముగా ఉండి, తన జీవితంలో శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని పొందుకోవాలి అనంటే అది ఎవరి వలన సాధ్యమవుతుంది అనంటే కేవలము దేవుని ద్వారా మాత్రమే. అందుకనే కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 54వ సంకీర్తన 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మానవులకి ఎటువంటి కష్టము కలిగినప్పటికీ కూడా తోటి మానవులు ఆ సమయంలో సహాయము చేయొచ్చేమో కానీ అది శాశ్వతమైనటువంటిది మాత్రము కానే కాదు. కానీ మనకి నిజ సహాయకుడు ఎవరు అనంటే దేవుడు మాత్రమే. మన యొక్క ప్రాణమును ఆదరించువాడు ఎవరు అనంటే దేవుడు మాత్రమే. ఎందుకు అనంటే ఆయన ఆదరణ మనకి ఏం కలుగు చేస్తుంది అని మనం చూస్తూ ఉంటే 94వ సంకీర్తన 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. యువర్ కంఫర్ట్ డిలైట్స్ మై సోల్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఆదరణ కంటే దేవుని యొక్క ఆదరణ మన ప్రాణానికి నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటుంది. మన యొక్క హృదయాలకి నిజ సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన యొక్క పరిస్థితుల్లో మనం ముందుకు సాగేటువంటి శక్తిని, దానిని ఎదుర్కొనేటువంటి బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా కోల్పోయి లేకపోతే నశించిపోయేటువంటి పరిస్థితులైతే దేవుడు తన యొక్క సంరక్షణ కూడా మనకి అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి గొప్ప ఆదరణ, దేవుని యొక్క ఆదరణ మన జీవితాల్లో ఎప్పుడు మనం పొందుకోగలము అని అంటే 2 విషయాలు మన జీవితంలో జరిగించినప్పుడు. ఒకటి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆదరణ మన జీవితాల్లో పొందుకోగలుగుతూ ఉంటాము. రెండవది, ఎప్పుడైతే మనం విశ్వాసముతో మెలకువగా ఉండి ఆయనకి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తామో అటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క ఆదరణ మన జీవితంలో పొందుకోగలుగుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వి నీడ్ సబ్మిషన్ అండ్ సప్లికేషన్. మన జీవితంలో ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణ, అదే విధంగా దేవునికి చేసేటువంటి విజ్ఞాపన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు వారే స్వయంగా దీనిని ఆయన యొక్క జీవితము ద్వారా ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నారు. అవును, నిన్న మనం ధ్యానం చేసుకున్నాము. గెత్సేమనేటువంటి తోటలో ఆయన ఎటువంటి అనుభవాలకి ఆయన గురి అయ్యాడు అనేటువంటిది మనం చూస్తూ ఉంటే, ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు. తన యొక్క ప్రాణము మరణమగునంతగా దుఃఖిస్తూ చింతాక్రాంతుడవుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, నేడు మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 43 నుంచి 46 వచనాల వరకు మనం ధ్యానిస్తూ ఉంటే, అక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థన 42వ వచనంలో చూస్తూ ఉంటే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అనుభవిస్తున్నటువంటి వేదన ఎంత భయంకరంగా ఉంది అని అంటే, ఇక ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవునికి విజ్ఞాపన చేస్తూ, దేవా నీ చిత్తమైతే దీన్ని నా దగ్గర నుంచి నువ్వు తొలగించు అని ఆయన ప్రార్థన చేస్తూ, ఎంత ఆవేదనకు గురవుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని తెలియచేయబడుతూ ఉన్నది. సో గాడ్ వాజ్ ఇన్ సారో. ఆయన ఒక దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎంతో వేదనతో ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట నేలను ఎలాగు పడుతుంది అని అంటే రక్త బిందువుల వలె ఆయను అని రాయబడుతూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారు అనుభవిస్తున్నటువంటి ఈ వేదన ఇంత స్పష్టముగా ఏ సువార్తలలో కూడా రాయబడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కేవలము లూకా మాత్రమే ఈ యొక్క విషయాన్ని చాలా వివరంగా రాస్తూ ఉన్నాడు.
మేబీ అతను ఒక వైద్యుడిగా ఈ యొక్క వేదనను వివరిస్తూ ఉన్నాడేమో. కాబట్టి అతను అంటున్నటువంటి మాట ఏంటి అనంటే, స్వెట్ లైక్ గ్రేట్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్. ఆ యొక్క చెమట ఎలా పడుతుంది అనంటే రక్త బిందువుల వలె అని వివరిస్తూ ఉన్నాడు. అసలు ఇది ఎలాగూ సాధ్యమవుతుంది అనంటే, ఒకవేళ మెడికల్ టర్మ్స్‌లో గనక మనం చూస్తూ ఉంటే దీనిని హిమాటిడ్రోసిస్ అని అంటూ ఉంటారు. సో, ఈ యొక్క పొజిషన్ లేకపోతే ఈ యొక్క ఫినామినన్‌ని ఈ విధంగా వారు పిలుస్తూ ఉంటారు. దీంట్లో ఎప్పుడైతే మానవులు ఒక గ్రేట్ ఎమోషనల్ స్ట్రెస్‌కి వారు గురవుతారో, అంటే చాలా వేదనకి వారు గురవుతూ ఉంటారో, అటువంటి పరిస్థితుల్లో మానవులకు ఉన్నటువంటి స్వెట్ గ్లాండ్స్ ఏమైతే ఉంటాయో, ఆ స్వెట్ గ్లాండ్స్‌లో ఉన్నటువంటి టైనీ బ్లడ్ వెసల్స్ అనేటువంటివి రప్చర్ అయ్యి, ఆ యొక్క చెమట, రక్తము కలిసి అవి అలా బయటకు వస్తాయి అని వైద్య భాషలో వారు వివరిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అంతే వేదనకు, అంతే దుఃఖానికి ఆయన గురయ్యారు కాబట్టి, అంతే ఒత్తిడికి ఆయన గురయ్యారు కాబట్టి, అటువంటి పరిస్థితుల్లో మనం ఆయనను చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వెన్ గాడ్ వాస్ ఇన్ సారో, ఆయన దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఆ దుఃఖము నుంచి పారిపోలేదు, లేకపోతే అధైర్యపడలేదు, నిరుత్సాహ చెందలేదు. కానీ దేవుడు ఏం చేశాడు అనంటే, హి సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఆయన దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నాడు. అందుకే ఆయన అంటున్నటువంటి మాట చూడండి, 42వ వచనంలో అంటున్నాడు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అవును ప్రభువా, ఇది నాకు కష్టంగా, వేదనగా, దుఃఖముగా ఉంది, నేను భరించరానంత భారంగా అనిపిస్తుంది. కానీ నా ఇష్టము కాదు, నా యొక్క ఆనందము కాదు, నీ చిత్తము ఏదైతే, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్, నీ యొక్క చిత్తము మాత్రమే నా జీవితంలో సంపూర్ణముగా జరిగించు అనేటువంటి రీతిలో గాడ్ ఈజ్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్. ఆయన తనకు తానుగా సంపూర్ణముగా తండ్రికి సమర్పించుకుంటూ ఆయన చేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే, ఆ 42వ వచనం చివరి మాటగా అని ప్రార్థించెను. హియర్ వి కుడ్ సీ గాడ్స్ సప్లికేషన్. యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన, సమర్పణ మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క విజ్ఞాపన మనం చూస్తూ ఉన్నాం. అవును, మనం చూస్తూ ఉంటే ఆ ఏదైనా తోటలో మొదటి ఆదాము యొక్క అవిధేయత వలన పాపము అందరికీ కూడా సంప్రాప్తమైంది. కానీ గెత్సెమనేటువంటి వనములో కడపటి ఆదాము యొక్క విధేయత వలన పాప శిక్ష కొట్టివేయబడుతూ ఉన్నది. ఆ యొక్క ఏదైనా వనంలో ఆ మొదటి ఆదాము దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే, దేవుని చిత్తానికి లోబడకుండా ఉంటే, కడపటి ఆదాము ఈ గెత్సెమనేటువంటి వనములో దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ తోటలో అయితే అక్కడ పాపము ప్రారంభించబడిందో, ఈ గెత్సెమనేటువంటి వనములో దేవుడు ఆ పాపానికి ఒక ప్రాయశ్చిత్తముగా తనకు తాను సమర్పించుకుంటూ ఉండడం మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ దేవుడు ఆయనకిచ్చినటువంటి ఫలితము గనక మనం చూస్తూ ఉంటే 43వ వచనంలో, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. యేసుక్రీస్తు వారు ఏం పొందుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో? ఆయన కూడా ఒక సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ యొక్క వేదన, ఆ యొక్క పరిస్థితులకు గురవుతూ ఉన్నప్పుడు ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఆదరణ కాదు, మనుషుల యొక్క ఓదార్పు కాదు ఆయన పొందుకుంటుంది. పరలోకము నుండి తండ్రి ఆయన కొరకు దూతను పంపి బలపరుస్తూ ఉన్నాడు. హీ వాజ్ స్ట్రెంథెన్డ్ అనేటువంటి మాటను అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితము ద్వారా మనకి కూడా ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నారు. తన యొక్క శిష్యులకు కూడా ఆ సమయంలో ఇదే ఆయన నేర్పిస్తూ ఉన్నారు. 45వ వచనంలో, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి శిష్యులు వారికి కలగబోయే శ్రమను బట్టి అని వ్రాయబడుతూ ఉన్నది. శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో అంటే, వారు దుఃఖము చేత నిద్రిస్తూ ఉన్నారు. దే వర్ స్లీపింగ్. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, గాడ్ ఈస్ గివింగ్ దెమ్ ఎ సజెషన్. ఏంటి అనంటే 46వ వచనంలో, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఏమని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు? ఎటువంటి సజెషన్ వారికి ఇస్తూ ఉన్నాడు అనంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి. రైజ్ అప్ అండ్ ప్రే.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన లేమి శోధనకు దారితీస్తా ఉంటది. కాబట్టి మానవునికి వచ్చేటువంటి ఆలోచనలు మరియు అవకాశాలు శోధనకి దారితీస్తూ ఉంటే, ఎప్పుడైతే ఆ శోధన క్రియారూపకము దాల్చుతూ ఉంటుందో అదే పాపముగా చేయబడుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దానిని ఎదిరించాలి అనంటే మానవునికి అవసరమైనది ఏంటి అనంటే ప్రార్థన. అదే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయనకి కలుగుతున్నటువంటి శ్రమను, శోధనను ప్రార్థన ద్వారా, ఆయన సంపూర్ణమైనటువంటి సమర్పణ ద్వారా దానిని ఎదుర్కొని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 34వ సంకీర్తన 6, 7 వచనాల్లో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దీనులుగా మనకి మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెట్టగలుగుతూ ఉంటామో, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన మొరను ఆయన తిరస్కరించడం కాదు, మనల్ని ఆయన నిర్లక్ష్యము చేయడం కాదు, కానీ ఆయన మన మొరను ఆలకించి, అంత మాత్రమే కాదు కానీ మనకు కలిగేటువంటి శ్రమలు అన్నిటి నుండి, కేవలం ఒక శ్రమ, 2 శ్రమలు, లేకపోతే కొద్ది శ్రమల నుండి కాదు, ఎటువంటి శ్రమలలో మనం చిక్కబడి ఉన్నామో ప్రతి శ్రమ నుండి కూడా ఆయన మనలను విడిపిస్తాడు. ఇంకా ఆయన చేసేటువంటి పని, తన దూతలను కావలిగా మనకి ఉంచుతాడు. 91వ సంకీర్తన 11వ వచనంలో కూడా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. అవును, దేవుడు ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఆ దూతలను మన వెంట ఉంచి మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనకి కొన్ని అనుమానాలు రావచ్చు, కొన్ని ప్రశ్నలు రావచ్చు. అవును, నేను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు, నేను దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆశించినట్లు నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు, వై గాడ్ ఈస్ అలౌయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్? ఎందుకు దేవుడు ఇటువంటి శ్రమలను మా జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు? ఎందుకు మాకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి అని ఒకవేళ మనకి ప్రశ్న రావచ్చు. లేదా కొంతమందికి ఉండేటువంటి ఆలోచన ఏంటి అనంటే, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తే శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి, మాకు ఇక ఏ కష్టము రాదు, ఇక మేము సంతోషంగా ఉంటాము అనేటువంటి ఉద్దేశంలో చాలామంది జీవిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో మనకున్నటువంటి ప్రశ్నలకు, అనుమానాలకి, ఆలోచనలకి దేవుడు ఒక జవాబిస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తూ ఉన్నాడండి? హీ వాజ్ గ్రేషియస్లీ గ్రాంటింగ్ అస్ ది ప్రివిలేజ్. ఆయన మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏంటి అనంటే, నాట్ ఓన్లీ ఆఫ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ బట్ ఆఫ్ సఫరింగ్. మనము కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున మనము శ్రమ పడుటకు దేవుడు మనకి అనుగ్రహించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది గొప్ప భాగ్యముగా మనము మన జీవితాల్లో భావించాలి. అవును, దేవుడు మన జీవితంలో మనము ఆయన బిడ్డలుగా ఉంటున్నప్పటికీ కూడా శ్రమలను అనుమతిస్తున్నాడు అని అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క చిత్తాన్నే జీవించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చినది మొదలుకొని ఆయన చెప్పేటువంటి మాట, నేను తండ్రి కూడా ఏకమై ఉన్నాము, నేను తండ్రి చిత్తాన్ని జరిగించడానికే ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఆయన చివరి గడియలలో కూడా ఆయన శ్రమ పడుతున్నప్పుడు కూడా, ప్రభువా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి ఎందుకు అంత కష్టపెట్టాడు, ఎందుకు అంత బాధ పెట్టాడు, ఎందుకు ఒక్క క్షణం ఆయన చేయిను విడిచిపెట్టాడు సిలువలో అని చూస్తూ ఉంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలలో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా దేవుని కుమారుడే ఆయన పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు అని అంటే విధేయతను నేర్చుకున్నాడు. సంపూర్ణ సిద్ధి ఆయన పొందినవాడిగా ఉన్నాడు అని తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి అటువంటిది మనము మానవులుగా దేవుని బిడ్డలుగా మనం మార్చబడాలి అని అంటే, ఆయన ఆశించిన రీతిలో మనం జీవించాలి అని అంటే, ఇక మనం ఎంత విధేయతను నేర్చుకోవాలి, ఎంత విశ్వాసంలో బలపరచబడాలి, ఇంకా ఎంత సంపూర్ణ సిద్ధిలోనికి మనం రావాలి.
మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుడు వాటిని మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటువంటి సమయంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు కేవలం సంతోషం మాత్రమే కాదు, కానీ దుఃఖము కూడా మన జీవితంలో కలగొచ్చు. శ్రమ, ఆవేదనలు కూడా మన జీవితంలో కలగొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అంతటి మాత్రాన దీనికంటే మా యొక్క గత జీవితమే బాగుంది, దేవుని దగ్గరకు రాకముందే మా పరిస్థితి బాగుంది, మేము దేవుని యందు రక్షింపబడక ముందే మా పాత జీవితం మా గతమే బాగుంది అని మనము వెనుతిరిగిపోకూడదు. ఇశ్రాయేలీలు కూడా ఏమనుకుంటున్నారంటే, నిర్గమకాండము 14 అధ్యాయం 12 వచనంలో ఇశ్రాయేలీలను ఐగుప్తులు తరుముతూ ఉన్నప్పుడు వారు భయపడి వారు అంటున్నటువంటి మాట, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉండితే మేలని చెప్పిరి. దేవుడు వారిని దాస్యత్వం నుండి బయటకు తీసుకుని వస్తూ ఉంటే వారి వెనకొస్తున్నటువంటి శత్రువులను బట్టి వారు భయపడిపోయి వారు అనుకుంటున్నారు, స్లావరీ ఈస్ బెటర్ దాన్ దిస్ సాల్వేషన్. మాకు కలిగేటువంటి విడుదల, రక్షణ కంటే అక్కడ దాస్యత్వముతో మేము బ్రతకడమే బాగుంటుంది కదా అని వారు అనుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారికి ముందుగా దూతలను పంపి మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. ఆ అధ్యాయంలో మనకు రాయబడుతున్నటువంటి మాట, వారిలో ఒక్కరైనను మిగిలి ఉండలేదు. దేవుడు తన యొక్క శత్రువులు అందరినీ కూడా హతమార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అవును, మనం దేవుని చిత్తంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన నిమిత్తం శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆయన నిమిత్తం మనం వేదన చెందుతూ ఉన్నప్పుడు, మనకి ఎటువంటి పరిస్థితి కలిగినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. పరిస్థితులకు తగిన రీతిలో ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. యోబు అంటాడు కదా, యోబు తన జీవితంలో అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుదును అని అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, దేవుడు ఎప్పుడైతే మనకి ఇవి మన జీవితాల్లో అనుమతిస్తాడో దానిని బట్టి మరింత విలువైనటువంటి వారముగా మనము మార్చబడుతూ ఉంటాము. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు ఎప్పుడైతే అగ్నిగుండంలో వేయబడ్డారో అక్కడ కూడా మనకు రాయబడుతూ ఉన్నది, ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను అని. అవును, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన తన బిడ్డలను విడిచిపెట్టడు. ఆయన యొక్క సహాయమును అందించేటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినము మన జీవితాల్లో కూడా ఈ గెత్సేమనే అనేటువంటి అనుభవాలు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. నలుగొట్టబడేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటాము. ఒక దైవజనుడు అంటాడు, డాక్టర్ జార్జ్ మారిసన్ అనేటువంటి వ్యక్తి అంటాడు, ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఇట్స్ గెత్సేమనే అండ్ ఎవ్రీ గెత్సేమనే హ్యాస్ ఇట్స్ ఏంజల్. అంటే ప్రతి జీవితంలో కూడా ఒక గెత్సేమనే అనుభవం ఉంటుంది. అయితే ఆ ప్రతి గెత్సేమనేలో కూడా ఒక దూత వారిని బలపరచడానికి ఉంటది అని ఆ యొక్క దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు సంపూర్ణంగా రాగలుగుతామో, యేసుక్రీస్తు వారు ఏ విధముగా అయితే ఆయన తండ్రికి ఆయన సమర్పించుకున్నాడో, తండ్రికి ఆయన విజ్ఞాపన చేశాడో, అలాగూ మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, నలగొట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో, వేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో, మరణమగునంతగా దుఃఖిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరకు విశ్వాసముతో రాగలిగితే, ఆయన దగ్గర మనం సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, ఆయన యందు మనం విజ్ఞాపన చేయగలిగితే ఖచ్చితంగా తన దూతలను పంపి ఆయన మనల్ని బలపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంతో ఆవేదనతో ఆయన ఆ గెత్సేమనే తోటలోనికి ప్రవేశించారేమో, కానీ ఆయన ఎంతో ఆదరణ పొందుకొని బయటకు వచ్చాడు. ఆయన ఒకవేళ మానవుడిగా ఉన్నాడు కాబట్టి, ఒకవేళ బలహీనుడిగా ఆ యొక్క గెత్సేమనే తోటలోనికి ప్రవేశించాడేమో, కానీ ఆయన దేవునిని బట్టి బలాన్ని పొందుకొని ఆయన దాని నుండి బయటకు రావడం మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ దినము మీ జీవితంలో ఆదరణ కరువైపోయిందా? లేకపోతే బలహీనులుగా మీరు జీవిస్తూ ఉన్నారా? లేకపోతే మీ పరిస్థితులను ఎదుర్కోలేనటువంటి స్థితిలో ఉన్నారా? మానవుల యొక్క సహాయాన్ని ఆశ్రయించి ఓడిపోయినటువంటి స్థితిలో మీ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారా? అయితే ఆ పరమ తండ్రిని సమీపిద్దాము, విశ్వాసముతో ఆయన యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఆవేదనతో మనం ఆయన దగ్గరకు వెళ్ళినా ఖచ్చితంగా ఆదరించబడి మాత్రమే ఆయన సన్నిధి నుండి బయటకు వస్తాం. బలహీనులుగా ఉండొచ్చేమో, కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధముగా అయితే బలపరచబడి బయటకు వచ్చాడో అట్టి రీతిలో మనం కూడా దేవుని సన్నిధిలో బలపరచబడే మన పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి సమర్పణ
విజ్ఞాపన మన జీవితాల్లో కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయుండి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి నాయన, పాలింపచేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు, మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.